అందరికీ నమస్కారం అండి. నిన్న ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారు నంద్యాలలో ఏం మాట్లాడారో మనం అందరం కూడా చూడటం జరిగింది. ఏకంగా ఒక ఫ్రస్ట్రేషన్తో ముఖ్యమంత్రి గారిని కాల్చి చంపాలి అనే వ్యాఖ్యలు చేయటం నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికే చెల్లింది. కాల్చి చంపాలన్న వారసత్వం జగన్మోహన్ రెడ్డి కుటుంబంలోనే ఉంది. పులివెందుల్లో ఊసన్న అనే ఒక గిరిజనుణ్ణి నడి రోడ్డుపై కాల్చి చంపిన ఘన చరిత్ర జగన్మోహన్ రెడ్డి కుటుంబాన్ని. అలాగే ముగ్గు గనులలో వెంకట నర్సయ్య అనే ఒక బీసీ చేనేత వ్యక్తిని హత్య చేసిన చరిత్ర ఆ కుటుంబంలో ఉంది. ఒక ఎమ్మెల్యే, సిట్టింగ్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పరిటాల రవీంద్రని హత్య చేసిన నీచమైన చరిత్ర కూడా జగన్మోహన్ కుటుంబానికి ఉంది. అంతేకాకుండా మరి ఏ విషయాలు బయటకు వస్తాయో అని చెప్పి మరి మొద్దు శ్రీనుని కూడా జైల్లోనే హతమార్చిన చరిత్ర మీ కుటుంబానికి ఉంది. అందులో ముద్దాయిగా ఉన్న మద్దెల చెరువు సూర్యుని కూడా మరి నడి రోడ్డుపై చంపిన చరిత్ర మీ కుటుంబాన్ని. కాబట్టే ఆ ఫ్యాక్షనిజంని అది కనిపించేలాగా మరి ఈరోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి గురించి ఆ రకంగా మాట్లాడటం జరిగింది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ విషయంపై రాజద్రోహం కేసు పెట్టాలి. బహిరంగంగా జగన్మోహన్ రెడ్డి బేషరతుగా క్షమాపణ చెప్పాలి ముఖ్యమంత్రి గారికి. ఏంటండి ఇది అసలు? ఒక ఆమెమో ముఖ్యమంత్రిని తల నరకాలంటది, ఒక ఆమెమో ముఖ్యమంత్రి కామసీఎం అంటది, ఈయనేమో చెప్పులతో కొట్టాలంటారు, లేదా నరికి చంపాలి రోడ్డు మీద అంటాడు. ఏమిటి ఈ భాష? ఏంటి ఈ ఆ రకంగా ఈ ఆలోచన విధానం ఏంటి వాళ్ళది? కాలకేయుల ముఠాకి మించిపోయిన ముఠ ఈ జగన్మోహన్ రెడ్డి గ్యాంగ్, జగన్మోహన్ రెడ్డి ఈ ముఠ. ఈయన విలువల గురించి మాట్లాడతారు, ఎమ్మెల్సీల గురించి మాట్లాడతారు. ఫరూక్ గారికి మంత్రి పదవి నువ్వు పోటీ పెట్టినప్పుడే ఇచ్చారా? ఫరూక్ గారికి ఎంపీ పదవి నువ్వు పోటీ పెట్టినప్పుడు ఇచ్చారా? ఫరూక్ గారికి ఎమ్మెల్యే పదవి నువ్వు పోటీ పెట్టినప్పుడు ఇచ్చారా? దిక్కుమాలిన పాలన అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. 12 ఛార్జ్షీట్లు నిందితుడిగా ఉన్నది నీదా మాదా? 16 నెలలు జైల్లో ఉన్న చరిత్ర మీదా మాదా? ఎవరిది దిక్కుమాలిన పాలన? విలువలతో కూడిన రాజకీయాలు చేస్తాము అని చెప్పి చెప్తున్నారు. 2014 ఎలక్షన్స్లో బీజేపీ అనుకూల ఓటుతో 16 మందితో మేము గెలిస్తే, మా అభ్యర్థులు గెలిస్తే 9 మంది బీజేపీ వ్యతిరేక ఓటుతో వాళ్ళ పార్టీలో గెలవడం జరిగింది. ఆ 9 మంది ఎంపీలను తీసుకొచ్చి ఈరోజు రాష్ట్రపతి ఎన్నికల్లో అనుకూలంగా ఓటేయించావు. నువ్వు విలువల గురించి మాట్లాడతావా? భూమా నాగిరెడ్డి గారి ఫ్యామిలీ డ్రామా ఫ్యామిలీ అని మాట్లాడుతున్నావు. అసలు ముందు నీదెంత డ్రామా ఫ్యామిలీ అనే విషయం మీకు తెలుసా? ఓదార్పు యాత్ర పేరుతో ఒక డ్రామా, ఎలక్షన్లు వచ్చినప్పుడల్లా మా నాన్న ఎవరో చంపేశారనే ఒక డ్రామా, ఫ్యామిలీ డ్రామా మీది. భూమా నాగిరెడ్డి గారి ఫ్యామిలీది కాదు, మీది. 12 మంది టీఆర్ఎస్ ఎంపీల్ని, 9 ఎమ్మెల్యేలని, 9 టీడీపీ ఎంపీల్ని మరి మీ నాయన మరి మీ పార్టీలోకి చేర్చుకుంది. ఈయనకన్నా పెద్ద బూచోడు ఎవరున్నారు? ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని పట్టుకొని మా పార్టీని పట్టుకొని బూచోళ్ళు అది ఇది అని అంటున్నారు. మీకన్నా పెద్ద బూచోడు, మీ నాన్నకన్నా పెద్ద బూచోడు ఎవరున్నారు? ఇకపోతే ఎలక్షన్ అప్పుడే
మీరు అభివృద్ధి చేస్తున్నారా అని పదే పదే మాట్లాడుతూ ఉన్నారు. భూమా నాగిరెడ్డి బ్రతుకున్నప్పుడే మరి 3,000 మందికి పెన్షన్లు, అలాగే ఇళ్ల పట్టాలు, మరి వాళ్ళకి చీర సార భోజనంతో పాటు అన్నీ పెట్టి ఘనంగా వాళ్ళకి అందజేయడం జరిగింది. అదే సభా వేదిక మీద స్వయంగా భూమా నాగిరెడ్డి గారే ముఖ్యమంత్రి గారికి ఫోన్ చేసి ధన్యవాదాలు కూడా తెలిపారు. ఈ విషయం మీకు గుర్తులేదా? మీరా ధర్మం గురించి, న్యాయం గురించి మాట్లాడేది, 12 ఛార్జ్షీటుల్లో నిందితులుగా ఉన్నది మీరా మాట్లాడేది. ఇకపోతే ఆ శిల్పా మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా నంద్యాలలో ఒక్క ముస్లిం ఓటు కూడా మీకు వెయ్యరు, ఇది ఖచ్చితం. ఎందుకంటే మనమే చూసాం నిన్న మీటింగ్లో శిల్పా మోహన్ రెడ్డి గారు ఇంతకు ముందు ముస్లింకి చేసిన గాయాలకి సభాముఖంగా నేను క్షమాపణ చెప్తున్నాను అని చెప్పటం అంతకన్నా సిగ్గుచేటైన విషయం ఇంకొకటి లేదు. కాబట్టి ఈరోజు ఏదైతే ముఖ్యమంత్రి గారిని కాల్చి చంపాలి అని జగన్మోహన్ రెడ్డి అన్నారో ఖచ్చితంగా రాజద్రోహం కేసు పెట్టాలి. దీనికి బేషరతుగా జగన్మోహన్ రెడ్డి గారు క్షమాపణ చెప్పాలి అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. అంతు చిక్కని రహస్యాలు, మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు, వాటి వెనక దాగిన నిజాలు, పూర్వీకుల ఆచారాలు, మరెన్నో మూఢ విశ్వాసాలు, ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్.